చనిపోతే ఏదో ఆఫీస్‌కి వెళ్ళొస్తున్నా, ఇది మన నితిన్ గారి ఆఫీస్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ కాడ. అక్కడికి వెళ్ళొస్తుంటే ఇలాగా కాలొచ్చిందన్నమాట. కాలొస్తే మొత్తం ఏమీ లేదు ఇంక అమౌంట్. ఇంక అలాగా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరో ఫ్రెండ్ ఏదో పట్టుకొచ్చి కొంచెం కొంత అమౌంట్ ఇస్తే అయ్యి మనం నైట్ దాకా ఆగలేం కదండీ. నైట్ అవును కదా. వచ్చేసామనుకోండి పొద్దురికెళ్తాం. అవును. మనకు అప్పుడే పొద్దున 10కి తెలిసినప్పుడు పొద్దున 10కి బయలుదేరితే ఆ మారతా వెళ్ళేసరికి డబ్బులు కూడా అయ్యో! అయిపోతే అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందయింది. పాపం మా చిన్నాన్నలు మంచోళ్ళు. మా మా సొంత చిన్నాన్న గాని, మా మదర్ వాళ్ళ చెల్లెలు హస్బెండ్స్ మన దగ్గర రూ. 1 కూడా లేదు. ఆఖరికి కట్లికి కూడా లేవు. వాళ్ళేం చేశారంటే పాపం ఆళ్ళే వచ్చి మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 50,000 దాకా అయ్యి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్నీ సెట్ చేసి ఇది చేశారు. కొంతమంది వచ్చిన చుట్టాలైతే మొత్తం హెడ్ బాత్ చేపించేశారు. ఎందుకు నీకు అది ఇది మీ నాన్నగారు ఎలా అదే అడగబోతున్నాను నేను. అసలు ఇంట్లో తిట్టలేదా నిన్ను? మొత్తం కొంతమంది బయటోళ్ళు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవారు కాదండి. పాపం మా మదర్ ఎప్పుడు పాపం నెలంతని స్కూల్లోని అంగన్వాడీ ఈ స్కూల్లు ఉంటాయి కదా, స్కూల్లో ఫుడ్ వండి పెట్టడం ఇవి చేసేవారు ఆవిడ. ఎప్పుడు అనేవారు కాదు. ఒక్కసారి ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఒక రూ. 101 అండి అప్పుడు ట్రైన్ టికెట్ 101 అడగటం కరెక్ట్గా 101 అడిగండి. నర్సాపురం వెళ్ళాక అక్కడ చూద్దాంలే నర్సాపురం దిగి అన్నట్టు ఆలోచించుకోండి. ఎక్కువ ఒక్క ₹10 కూడా ఫ్రెండ్ ఎక్కువ అడగాలనిపించేది. అది ఎంత అవసరం అయితే అంత అడిగి తీసి బయలుదేరి వచ్చేసేవాడిని. ఒకసారి చెప్పులు దిగిపోయి దిగిపోతే మా అమ్మ అలా చూసి తన దగ్గర ఉన్న 200 ఇస్తే నాకు అసలు కళ్ళంపడ అలాగే నీళ్ళు గారిని. పాపం ఆవిడ వండుకున్న ఆవిడ పని చేసుకుని ఆ డబ్బులు ఇచ్చిందన్నమాట. కానీ వద్దని మాత్రం అనలా. సర్లే నీకు ఇష్టం అంటున్నావు కదా జాగ్రత్తగా చేసుకో అన్నారు తప్ప ఇబ్బంది పెట్టలా. తర్వాత చిన్న చిన్న అవకాశాలు రావటం ఎంతో కొంత ఒక 3,000 4,000 వచ్చినప్పుడు 10,000 వస్తే ఒక 2,000 మనం ఉంచుకోవటం 8,000 అలా ఇవ్వటం అలా స్లోగా సెట్ చేసుకుని కొన్ని అడిగి రంగస్థలం ఎప్పుడైతే రిలీజ్ అయిందో సుకుమార్ గారి దయ వల్ల ఒక ఇల్లు ఒక ల్యాండ్ కొని, ఎందుకంటే అక్కడ అదే మన తాటాకి ఇంట్లో ఆ వాటర్ పడుతుంటే దాన్ని ఏమంటారు, అదే నీరు కారిపోతుంటాయి కదా, అవన్నీ గుండుగులు దాకలో పెడుతుంటే మూలకు పడుకుని ఈ రోజులు చూడటం వల్ల నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ ఇల్లు మీద లేదు నాకు ఎప్పుడు. ఊర్లో అదే ప్లేస్ లో మనం ఇల్లుకి ఇబ్బంది పడ్డాం కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టాలన్నది బలంగా వెళ్ళిపోయింది బ్రెయిన్ లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అప్పుడు ఒక 4 సెంట్లు కొని అక్కడే ఇల్లు కట్టావా? ఇల్లు కట్టాం. ఆ ఇల్లు మా అమ్మ పాపం ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది, ఆ ఇల్లు వదలలేదన్నమాట. ఒక 1 మంత్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోయి 1 మంత్ అక్కడ, లేకపోతే 2 మంత్స్ అక్కడ ఉంటే 2 మంత్స్ ఇక్కడ. ఇల్లు అంటే అంత ఇష్టం అన్నమాట. ఆ ఇల్లు మీద అంత ప్రేమ వచ్చేసింది మా అమ్మకి. అవును, పాత వాళ్ళందరికీ సొంత ఇల్లు అన్నది చాలా ప్రాణంతో సమానం. ఆ ఇల్లు కూడా ఒక మనిషి లాగానే ఫీల్ అవుతారండి. అదొక మనిషి లాగా, ఒక క్యారెక్టర్ లాగా. మనకి మనిషి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మనం మిస్ అవుతున్నప్పుడు ఎంత ఫీల్ అవుతాం, ఒక ఇల్లుని మిస్ అవుతున్నప్పుడు కూడా అంత ఫీల్ అవుతాం. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు నిన్ను తలంటి పోసారు కదా మీ నాన్నగారు పోయినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇల్లు ఏమంటారు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు వాళ్ళు ఇంటికాడ కొంచెం వాళ్ళ ఇల్లు చుట్టాలకి ఉన్నప్పుడు అతనే మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఫోటోలు తీపించి అందరితోని. కొన్ని ఏళ్ళకి వాళ్ళ అబ్బాయికి కూడా అదే పిచ్చి వచ్చింది. పిచ్చి వస్తే మళ్ళీ నాకే ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేయకముందే బయట డబ్బులు ఇచ్చేసాడు ఫుల్ గా. దొబ్బేశారు వాళ్ళు. అది ఇది చేస్తాను ఏముంటారు కదా కొంతమంది, మిమ్మల్ని హీరోని చేస్తాను అది ఇది అని, అది ఏదో సినిమాలో తనిఖీలు బండి కదా ఆ టైపు చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళ చుట్టాలు అయ్యి ఉన్నప్పుడు మాత్రం నన్ను పిలిచి ఫోటోలు తీపించడం, అది నేను ఎప్పుడు అదే రెస్పెక్ట్ ఉన్నా. ఆయన బేసిక్ గా అదే మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు, వేరే సక్సెస్ అయితే ఓకే. ఎక్కడైనా పాపం 99% ఉండదు కదా సక్సెస్ రేటు. ఎక్కడ ఎవరో ఒకళ్ళు అవుతారు, ఎందుకు ఇటు ఇబ్బంది పడతాడని చెప్పుకుంటూ ఉండొచ్చు. తప్పుగా అంటే మినిమం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, ఎల్ఐసరికి ఇంత వస్తుంది, దాని ప్రకారం బతకచ్చు పొజిషన్ ఇది కరెక్ట్ అన్నది. కానీ నీ గ్రహాలు నీ తలరాత, మరి నువ్వు ఇంత పాపులర్ యాక్టర్ అయిపోయి 4 సెంట్లు కొని అక్కడ ఇల్లు కట్టి 24 రోజులు అలాగే ఉన్నానండి. అనుకుంటే మొత్తం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు ఎంత చెప్పినా మళ్ళీ వచ్చి ట్రై చేశాను అంతే. రంగస్థలంలోకి ఎలా కనెక్ట్ అయ్యావు? రంగస్థలం అంటే అదో పెద్ద కదండి. ఈ కోకోకోలా జాబ్ ఏదైతే ఉందో అక్కడ నైట్ జాబ్ షిఫ్ట్ అంతా చేసి మార్నింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. సత్యసాయి ఏమో ఆపోజిట్ లో శివాలయం ఉంటుందండి. శివాలయం ఆపోజిట్ లో ఇటు సైడ్ సుకుమార్ గారు, ఇటు సైడ్ త్రివిక్రమ్ గారు. సుకుమార్ గారు ఇంటి దగ్గర ఒక చిన్న సిమెంట్ దెమ్మ ఒకటి ఉండేది. ఆ దెమ్మ మీద కూర్చోవటం. కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర శ్రీనగర్ కాలనీ, అది ఎల్లారెడ్డి కూడా లెక్క వస్తుంది. దిల్ రాజు గారు పాత ఆఫీస్ అండి. ఎగ్జాక్ట్లీ కాశీ విశాలాక్షి టెంపుల్ అది శివాలయం అండి. అవును, అక్కడ ఇంకా టిఫిన్ కూడా లేదు. అక్కడికి వెళ్తే ఈ ఆయన కుట్టుడాకులు అవి ఉంటాయి కదండి, కుట్టుడాకులో ఇంత ప్రసాదం పెడితే అది అతను నన్ను చూసేవాడు పెద్ద ఆయన. ఇప్పుడు కూడా ఉంటారు ఆయన వైట్ గా. ఆయన పాపం 3 ఇచ్చేసేవారు నాకు. ఆ బ్యాక్ సైడ్ మినరల్ వాటర్ ఉండేది.
అది తాగటం, వెనకాల 4-5 రూపాయల ఫోటోలు అండి. అక్కడ ఇక్కడ మన ఇందిరానగర్ గడ్డ మీద ఉండేది అది ఏదో స్టూడియో, అక్కడ ఒక 4-5 రూపాయలు, ఒక 40 రూపాయలు అంటే 4 ఫోటోలు 10 ఫోటోలు తీసుకోవటం, బ్యాక్ పాకెట్లో పెట్టుకోవటం, అక్కడ వాటర్ తాగటం, తినేయటం, మళ్ళీ ట్రై చేయటం మధ్యాహ్నం దాకా. ఇంకంతే. మధ్యాహ్నం అయితే అక్కడే ఒక 10 రూపీస్ రైస్, 5 రూపీస్ కర్రీ ఇచ్చేవారు అక్కడ. అవును. కర్రీ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ నేను ఉండేవాళ్ళం, ఆకుల రాము అని ఇంకొక అబ్బాయి. సాంబార్ తీసుకునే వాళ్ళం అంట. సాంబార్ అయితే రైస్ ఇద్దరు షేర్ కలిసి చేసుకోవచ్చు, వస్తది. సాంబార్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అలా సెట్ చేసి ఇంకా ట్రై చేయటమే. మాక్సిమం సొంతంగా ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలనిపించింది కదా. ఎప్పుడైనా 1000-2000 వస్తే ఫస్ట్ మా అమ్మకు పంపాలన్న ఇంటెన్షన్ మీదే ఉండేది నాకు. గ్రేట్. అందుకే సక్సెస్ అయ్యాను. అందుకే నీకు అంత మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు మొదలుకి నీళ్లు పోస్తుంటే మొక్క బాగా పెరుగుతుంది. అది న్యాచురల్ లా ఆఫ్ ది నేచర్స్ లా అది. దానికి నీ మొక్కకి నీళ్ళు పోయలేదు అనుకో, కొమ్మలు ఎండిపోతాయి, ఇంకా పువ్వులు పూసేది లేదు, కాయలు కాసేది లేదు. అంతే. అమ్మ నాన్నలకి చేయడం అన్నది ఎలాగంటే మొక్క మొదల్లో నీళ్లు పోయడం లేదు. అందుకనే నువ్వు బాగా పువ్వులు పూసి కాయలు కాసి పండావు. ఇప్పుడు నువ్వు రంగస్థలం గురించి చెప్తున్నావు. రంగస్థలం ఏమైందంటే అలా తిరుగుతుంటే 5-6 ఏళ్ళు నాకు కొన్ని రోజులు ఫీల్ అయ్యాను. నేను 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, 100% లో వచ్చేసింది, నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది, నాన్నకు ప్రేమతో వచ్చింది, ఈయన వచ్చిన ఈయన అసలు నన్ను ఎక్కడ పెట్టట్లేదు ఏంటి, కుమారి 21F వచ్చింది ఫీల్ అయిపోయి ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను. నేను ఫుల్గా ఫీల్ అయిపోతే సడన్ గా కాల్ వచ్చింది. సడన్ గా కాల్ వచ్చి ఇలాగా సుకుమార్ సార్ రమ్మంటున్నారని చెప్పి, మన బుచ్చబాబు అన్న ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్, ఆయన ఇంకొక శ్రీనివాస్ అన్న, ఇంకొకరు అయిపోయింది పెద్ద డైరెక్టర్ పెద్ద, అదే ఆయన వాళ్ళ ముగ్గురు నన్ను ఇలాగా ఆఫీస్ కి రారా అని చెప్పి తీసుకెళ్లారు. సారు ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్, చరణ్ గారు 100 days ఉంటే నువ్వు 100 days ఉంటావు, అంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఇంక బండి. రాత్రి నిద్ర పెట్టి ఉండదు నీకు అసలు. మనం ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా సారే ఏంటి సార్తో పాటే కదండి మొత్తం. ఫస్ట్ కూడా ఆయన ఏం చేశారంటే, సుకుమార్ సార్ మన సమంత గారికి, రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే, సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం, ఓ అమ్మ అనుకున్నాను నేను. ఆ మాడ్యులేషన్ కి ఫస్ట్ స్లాంగ్ చాలా ఇది అనిపించింది. ఇంక మొత్తం అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు భుజం చేసి ఏం టెన్షన్ పడకు, 8 రేగులు పట్టేసి ఫస్ట్ రోజు కాంబినేషన్ అవ్వలేదు మన వల్ల, ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం చేసి తీసిపోయాడు పక్కకి, నువ్వేం టెన్షన్ పడకు, బాగా చేస్తున్నావు, అదేం పెట్టుకోకు, అది ఇది అని చెప్పి వచ్చి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.